ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో గ్రూప్ వార్ తారస్థాయికి చేరుకుందా? అధికార పార్టీ నేతలే ప్రోటోకాల్ విషయంలో వెనక్కి తగ్గడం లేదా? డీసీసీ ప్రెసిడెంట్ ను టార్గెట్ చేసి మరీ ఘోరంగా అవమానిస్తున్నారా? జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అండదండలతోనే ఆ నేతలంతా రెచ్చిపోతున్నారా? ఇంతకీ డీసీసీ ప్రెసిడెంట్ కు కంటి మీద కురుకు లేకుండా చేస్తున్న ఆ మంత్రి ఎవరు? జనగామ కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయినట్టు కనిపిస్తుంది. జిల్లా డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఓవైపు, మంత్రి కోమటిరెడ్డి అనుచరులు మరోవైపు అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. తాజాగా జనగామ జిల్లా కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరికి సొంత పార్టీ నేతల నుంచి నిరసన సెగ తగలడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పరంగా నిర్వహించే కార్యక్రమ వేదికపై డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ఎలా కూర్చుంటారంటూ అవతలి వర్గం ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. దాంతో చేసేదేమీ లేక డీసీసీ అధ్యక్షుడు వేదిక దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనతో జనగామ కాంగ్రెస్ లో గ్రూప్ వార్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చనే చర్చ జిల్లా రాజకీయాల్లో జరుగుతుంది. ఇక కొమ్మూరి ప్రతాప్ రెడ్డి రాజకీయ జీవితం బీఆర్ఎస్ పార్టీలో మొదలైంది. ఆయన 2004లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2008లో తిరిగి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2-3 పార్టీలు మారిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి 2018లో కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. అటు నియోజకవర్గాల పునర్విభజనతో జనగామకు మారిపోయారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజశేఖర్ రెడ్డి ఘన విజయం సాధించారు. అయితే రాజకీయ భవిష్యత్తు కోసం అనేక పార్టీలు మారిన కొమ్మూరికి శత్రువులు కూడా ఎక్కువనే చెప్పాలి. అందుకే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొమ్మూరి ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమన్న ప్రచారం సైతం ఉంది. అటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జిగా మంత్రి కోమటిరెడ్డి వ్యవహరిస్తున్నారు. దాంతో జనగామలో కోమటిరెడ్డి వర్గం మరోసారి యాక్టివ్ అయింది. కంచె రాములు, వేమర్ల సత్యనారాయణ రెడ్డి, ఎర్రమల్ల సుధాకర్ కోమటిరెడ్డి వర్గంగా ఉంటున్నారు. కొమ్మూరికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వర్గం కొమ్మూరికి సహకరించలేదని టాక్. అంతేకాకుండా కొమ్మూరి ఎన్నికల ప్రచారాన్ని పలుచోట్ల అడ్డుకున్నట్టు తెలిసింది. అయితే నేతలు సహకరించకపోవడం వల్లనే కొమ్మూరి ఓడిపోయారని సమాచారం. అప్పట్నుంచి 2 వర్గాలుగా విడిపోయిన నేతల మధ్య పచ్చగడ్డి వేయకున్నా బగ్గుమంటుందట. తాజాగా ప్రజాపాలన దినోత్సవంలో అంతర్గత కుమ్ములాటలు బహిరంగంగానే బయటపడటం చర్చనీయాంశంగా మారింది. జనగామలో ప్రజాపాలన దినోత్సవం కోసం జిల్లా కలెక్టర్ గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులందరికీ ఆహ్వానాలు పంపించారు. ఈ వేదికపై డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ముందుగానే చేరుకొని ఓ కుర్చీలో కూర్చున్నారు. అక్కడే వివాదం రాజుకుంది. ఈ విషయాన్ని అవతలి వర్గం జీర్ణించుకోలేకపోయింది. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వేదిక దిగాల్సిందేనని పట్టుబట్టింది. దాంతో 2 వర్గాల మధ్య తోపుళ్లాట జరిగింది. చివరకు కోమటిరెడ్డి వర్గానిదే ఆధిపత్యం కావడంతో జిల్లా కలెక్టర్ సూచన మేరకు డీసీసీ ప్రెసిడెంట్ వేదిక దిగి కింద కూర్చోవాల్సిన పరిస్థితి. ఈ తతంగమంతా కూడా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఉండగానే జరగడంతో ఆయన కూడా ఒకంత షాక్ అయ్యారట. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వారిపై పార్టీ హైకమాండ్ కూడా ఆరా తీసినట్టు గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే ఇరు వర్గాలతో ఓ సమావేశం ఉండే ఛాన్స్ ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. చూడాలి మరి సమావేశం తర్వాత ఎవరు తగ్గుతారో ఎవరు నెగ్గుతారో.